మనుషులందరూ నిన్ను ద్వేషించినా, మనుషుల దగ్గర నీకు ప్రేమ దొరకకపోయినా, కొంతమంది ఇళ్లలో కూడా ప్రేమ దొరకదు, భర్త దగ్గర ప్రేమ దొరకదు, భార్య దగ్గర ప్రేమ దొరకదు, ఒకే ఇంట్లో ఉంటారు. అర్థమవుతున్నా? ఎవరికంతటికి వారే. కన్న కొడుకులు నానాని పిలవరు. అయ్యో బాబు, అది నరకం కదా, నరకం కదండి. కన్న కొడుకు గుండెల మీద ఆడించుకున్నటువంటి వాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆ సోదరుడిని నిన్ను అడిగాను 500 ఇవ్వమని, ఆఫ్టర్ 500 రూపాయలు ఇవ్వలేడు. ఎవరిని పట్టుకొని మాటలో? తండ్రిని. చచ్చిపోవాలనిపించింది. అర్థమవుతుందా? భార్య ఇంట్లోనే ఉంటుంది. తిన్నావా, నువ్వు చచ్చావా బ్రతికావరా అని అడగదు. భార్య తలనొప్పితో నాశనమైపోయి అలా బలహీనమవుతుంటే ఆ ముందే వంకులు తీస్తుంటాడు. మండదో? ఆ ముందే వస్తున్నా, ఎక్కడున్నా? దాన్ని సోద్ది పోయిద్ది, అదే నాశనమై. ఈ మాటలు భార్య వింటే చచ్చిపోవాలనిపించింది కదండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి వారికి దేవుని దగ్గర నుంచి కనికరం దొరికిద్ది అంటున్నాను నేను. మనుషుల చేత నువ్వు ఎప్పుడైతే ద్వేషించబడతావో, మనుషుల దగ్గర నుంచి నీకు ఎప్పుడైతే తిరస్కారం ఎదురైందో, కనికరము గల కన్న తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. అన్ని ద్వారాలు ఎప్పుడైతే మూయబడుతుందో ఆకాశ ద్వారం తెరవబడుతుంది.